ప్రభాస్ కల్కి మూవీ ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ బడ్జెట్ విషయానికొస్తే 600 కోట్లు. ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే 1000 నుంచి 1200 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. అలాంటి కల్కి మూవీకి సీక్వెల్ ఎలా ఉండబోతుంది అన్న చర్చ మొదలైంది. కల్కి 2 అసలు కథ ఎలా ఉండబోతోంది, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోంది అన్న విషయాల గురించి ఈ మూవీ నిర్మాత అయిన అశ్విని దత్ ఇటీవల కల్కి 2 గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి మూవీ ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నిర్మాత అయిన అశ్విని దత్కు కాసుల వర్షం కురిపించింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తర్వాత ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారీ వసూలను కూడా రాబట్టింది. 1000 కోట్లకు పైగా గ్రాసును రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపింది. ఇక రాబోయే కల్కి 2 మూవీ పైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇక నిర్మాత అయిన అశ్విని దత్ కల్కి 2 మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కల్కి 2 మూవీ కథ 3 ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పాత్రలు కూడా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లకు సంబంధించిన కావడం విశేషం. మొదటి భాగంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రకు చాలా ప్రాముఖ్యతగా ఉండగా, కమల్ హాసన్ కలీ పాత్రకు అంత ప్రాముఖ్యం, స్క్రీన్ టైం కూడా లేదు. ఇది అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. కానీ కల్కి 2లో కమల్ హాసన్ పూర్తి స్క్రీన్ టైంలో కనిపించనున్నారట. ప్రభాస్, కమల్ హాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయట. కమల్ హాసన్ ఇప్పటికే ప్రమోషన్ల సమయంలో తన పాత్ర గురించి వివరించి, రెండవ భాగంలో తన పాత్ర మరింత డెవలప్ అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, కమల్ హాసన్ మధ్య సన్నివేశాలు కథను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంటాయని అంచనా. అమితాబ్ బచ్చన్ పాత్రకు ఈసారి కూడా ప్రాధాన్యం ఉండడం విశేషం. దీపికా పదుకునే పాత్ర కూడా రెండవ భాగంలో ప్రాముఖ్యాన్ని సంతరిస్తుందట. అయితే నూతన పాత్రలు ఈసారి రావడం అనుమానమేనని నిర్మాత అయిన అశ్విని దత్ తెలిపారు. ఈ సినిమాను ముగించేందుకు కేవలం ప్రధాన పాత్రల చుట్టే ఈ కథ తిరుగుతుందట. సెకండ్ పార్ట్ను 2026లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు అశ్విని దత్ తెలిపారు. కల్కి 2 కథ, నిర్మాణ విలువలు, సాంకేతికతతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచే అవకాశం ఉందట. ఇక ఈసారి బాక్సాఫీస్ వద్ద పార్ట్ 2తో 2000 కోట్లు రావడం గ్యారంటీ అనేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అదండి కల్కి 2 మూవీ గురించి ఈ మూవీ నిర్మాత అయిన అశ్విని దత్ తెలిపిన ఆసక్తికరమైన విశేషాలు. ఈ వీడియో నేను ముందుగా చెప్పినట్లు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మరెన్నో తెలుసుకుందాం.